దేవుని నామానికి వందనాలు. ఈ పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రాలు. పక్కటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో సత్యంతో ఆరాధన చేసి తీరడానికి ప్రార్థన ప్రారంభమైన కలిగే నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని తోడుకొని నడిపించి ఎదుగుతున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ కాలంలో దేవుని బిడ్డలు చాలా మందికి ఆత్మశక్తితో ఉన్న ఆరాధన అక్కర్లేదు, కేవలం వాక్య పరిచర్య మాత్రం చాలు అనుకున్న ప్రక్రియలో దేవుని యొక్క బిడ్డలు ప్రయాణం అవుతున్నారు. ప్రార్థన చేయండి, వారి జీవితంలో గొప్ప మార్పులు జరిగి తీరడానికి. దేవునికి ఆరాధన చేసిన వారు అంగవైలి ఆరాధన కాదు, దేవునికి అర్పించాల్సింది. దేవునికి ఆరాధన చేసిన వారు అంగవైల్యం చెందే ఆరాధన నేటికి కాదు, ఆనాటికి కూడా దేవుని యొక్క బిడ్డలు ఇచ్చుచున్నట్టుగా బైబిల్ మనకి సెలవు ఇచ్చుచున్నది. నువ్వు అంగవైల్య ఆరాధన దేవునికి ఇచ్చి తీరితే నీకు అంగవైల్యం చెందేటట్టు కొన్ని ఆశీర్వాదం దొరికి తీరుతుంది. అంగవైల్యం చెందేటట్టు ఉన్న ప్రక్రియలో దేవుడు నీకు నడిపించి తీరుతాడు. నీకు ఆరాధనకున్న ప్రాధాన్యత దేవుని బిడ్డలు ఏం చేయాలి? గుర్తుగా భావించుకొని చేసుకు తీరడానికి ప్రతి నా ఇష్టం, నా కష్టం, నేను ఎలా సస్తే నా ఇష్టం. అలాగైతే దేవుడు దీవించను కాక మేము నీకోసం ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశల ప్రకారంగా దేవుడు అన్ని నెరవేర్చి తీరడం కాక. ఈ పగటి వేళ మనం చదివిన వాక్య భాగం ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం. ఇక్కడ ఈ వాక్య అధ్యాయం మనం చదివినప్పుడు దాని మొదటి వచనం చదివినప్పుడు ఒక వ్యక్తి యెహోవా దేశములో ఒకడు చంపబడి పొలములో పడి ఉండుట కనబడినప్పుడు వాడిని చంపిన వాడు చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మరణ విషయం గురించి, ఒకరిని చంపేసే విషయం గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతుంది. దాని అర్థం మనిషి ప్రాణానికి దేవుడు వినిపించుచున్న దేవుడు. దేవుని మనుషులు ఎప్పుడు కూడా మనిషి ప్రాణానికి ఏమి ఇవ్వట్లేదు, వినిపించుకు తీరట్లేదు. కానీ దేవుడు మనిషి ప్రాణానికి ఏమి ఇచ్చిన వాడు, వినిపించిన వాడు. అందుకే 21వ అధ్యాయం మొదటి 1 నుంచి 9వ వచనం వరకు మనం చదివిన ఇప్పుడు ఊరిలో ఒక వ్యక్తిని ఎవరో ఒకరు చంపేసినా, ఎవరో ఒకరు చనిపోయినా, అది ఎలా చచ్చిపోయాడో అన్నది తెలియకపోయిన ఒక ప్రక్రియలో ఆ మనిషికి గౌరవాన్ని ఇచ్చి తీరేంతటిగా ఏమై తీరుతుంది? ఒక పశువుని చంపబడి తీరడానికి అనుమతిని దేవుడు ఇచ్చినట్టుగా ఆయన ఆ పశువుని ఏ రీతిగా చంపాలని చెప్పబడుతున్నది? తన గొంతును పిసికి ఏం చేయాలి? చంపబడి తీరాలి. దాని అర్థం ఒక మనిషి ప్రాణాలకున్న విలువ ఇంకొక జంతు పరిహారముగా ఏమై తీరుతున్నది? దేవుడు ఏర్పాటు చేసిన దేశంలో ప్రస్తావించేటట్టుగా కలిగి తీరుతున్నది. అందుకే దేవుని చూడాలా, యేసయ్య మన కొరకు మరణించింది దాని కొరకే. ఆయన తన మరణం కలిగి తీరడానికి కారణం మనకు చావు జరగాల్సిన ఉన్న చోట్ల దేవుడు మనకు విడుదల తీరడానికి. అందుకే నిన్నటి దినాన్ని దేవుని యొక్క వాక్యోపదేశంలో నేను మీకు చెప్పాను. మీరు నేను వాక్య పరిచయం వినుంటే మీకు తెలుసును. నేను చెప్పిన ధర్మశాస్త్రం మనకి తొలి భర్తగా ఉండి తీరింది. ధర్మశాస్త్రం చావలేదు, మనం చచ్చాం. ధర్మశాస్త్రం నేటికి బతికే ఉంది, మనం చచ్చాం. ఎలా మనం చచ్చాం? ధర్మశాస్త్ర విషయంలో మనం చచ్చాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. ధర్మశాస్త్ర విషయానికి మనం చచ్చాము కాబట్టి, చావు జరిగింది కాబట్టి తొలి భర్త అయిన ధర్మశాస్త్రం విడిచిపెట్టి రెండో భర్త అయిన క్రీస్తు మనం చచ్చాం. రెండవదిగా లోక విషయానికి మనం ఏమై తీరాలి? చచ్చిపోబడి తీరాలి. ధర్మశాస్త్రానికి చచ్చినోడే లోక విషయానికి చచ్చింది. ధర్మశాస్త్ర విషయానికి నువ్వు చావలేదంటే లోకం కొరకు నువ్వు బతికే ఉంటావు. అందుకే లోక పారంపర్యాలు, లోక పద్ధతులు, లోక ఆచరణలు, లోక సిద్ధాంతములు ఏవి ఎవరికి యేసయ్య అన్న భర్తను అంగీకరించిన వారికి ఉండి తీరదు. అలాగైతే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, దేవుడు మనిషి ప్రాణములను ఏమిచ్చే దేవుడు, విలువిచ్చే దేవుడు, గణపరిచే దేవుడు, మహిమపరిచే దేవుడు, ఆ మనిషి ప్రాణాన్ని గుర్తించుకున్న దేవుడు. దానికి ఆయన ఏమిచ్చే? న్యాయం తీర్పించే దేవుడు. అందుకే చచ్చిపోయిన మనిషికి న్యాయం తీర్చుకు తీరడానికి దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో మొదటి వచ్చిన ఒకసారి చదవండి. అక్కడ చెప్పిన మాట దేశం, దాని అర్థం దేవుడు ఇచ్చిన దేశం. ఏ దేశం? కనాన దేశం, పరలోక రాజ్యం. దాని అర్థం పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రాణం పోయిందంటే దానికి పరిహారిని హత్య అవసరం. ఆ పరిహారిగా యేసుక్రీస్తు వారు మనకి పరిహారిగా మారినారు. యేసుక్రీస్తు మనకి పరిహారిగా మారినందుకు, అందుకే ఎందుకు దేవుడు మనిషి ప్రాణానికి విలువిచ్చేది? అది దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదవగలిగితే దేవుడు మనుషులను ఏం చేశారు? తన పోలికలో, తన రూపభేదగతిలో దేవుడు ఆయన ఏం చేశారు? సృష్టించి తీరారు. అర్థం కాలేదనుకున్నా, అయ్యుండొచ్చు నీ వయసు ఎక్కువ కావచ్చు, నువ్వు అందం చెందిన వ్యక్తి కావచ్చు, అందం లేని వ్యక్తి కావచ్చు, తెల్లోడు అవ్వచ్చు, నల్లోడు అవ్వచ్చు, కానీ నువ్వు ఎవరి రూపంలో ఉన్నావు? దేవుని యొక్క రూపాన్ని చెందిన దేవుని కార్బన్ కాపీ.
అర్థం కాలేదు. నువ్వు ఎవరి కార్బన్ కాపీ? దేవుని యొక్క కార్బన్ కాపీ. దేవుని యొక్క పోలిక ఎలా ఉన్నదో అలాగే నీకు పోలిక ఇవ్వబడి ఉన్నది. అందుకే దేవునికి ఉన్న డిగ్నిటీ, దేవునికి ఉన్న శ్రేష్టత, దేవునికి ఉన్న ఘనత, దేవునికి ఉన్న మహిమ, దేవునికి ఉన్న అన్ని పరిపక్వతలు, అర్హతలు ఎవరికి ఉన్నాయి? దేవుని యొక్క రూపంలో సృష్టింపబడిన మనకి దేవుడు ఇచ్చి ఉన్నారు. అందుకే ఆత్మహత్య చేయకూడదని చెప్పే కారణం ఎవరి పోలికలో ఉన్నాం? దేవుని పోలిక. నీకు అంత దమ్ము దలుపు బరుపు అంటే దేవునితో ఆటాడుకుని నీ ధ్యానం తీసుకొని నాకే పర్వాలేదు, మిగతా దేవుడు చూసుకుంటాడు. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయలేరు, ప్రాణం పోవాలని. అధిక శాతం మంది దేవుని బిడ్డలుకున్న శాపం అందుకని చచ్చిపోవాలి. ఎలా వచ్చింది? కానీ ఒక విషయం తెలుసుకో, పరలోకం నేను అంగీకరించి దేవుడు, పరలోకం నేను గుర్తించి తీరు. కారణం ఏంటిది? దేవుడు ఇచ్చిన స్వరూపాన్ని నువ్వేం చేసావు? పాడు చేసేసి నువ్వు ఏం చేయలేదు, పరలోకానికి ఏం చేయలేవు, కాపురస్తుడిగా వెళ్లి తీయలేవు. అందుకే మనిషి ప్రాణానికి దేవుడు ఏమి ఇచ్చేవాడు? విలువిచ్చిన వాడు. 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినప్పుడు మనిషి ప్రాణానికి విలువిచ్చేంతటికే దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చి ద్వితోపదేశ నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం చదవగలిగితే మనం అక్కడ చూడగలిగిన మాట చూడండి ఒకసారి. ఏం చేయడం? హత్య చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు అన్న మాటను దేవుడు ప్రస్తావించుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. దాని అర్థం హత్య చేయకుండా ఉండడానికి ఉన్న కారణం ఏంటిది? దేవుడు మనిషి ప్రాణానికి ఏమి ఇచ్చేటట్టుగా, విలువ ఇచ్చేటట్టుగా. దాని అర్థం ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి విలువ ఉంది అన్న దానిని బోధించి తీరడానికి ఏం చేయకూడదు? తెలుసో తెలియదు ఒక వ్యక్తిని ఏం చేయకూడదు? చంపకూడదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది ఇంకా కొద్దిగా తీవ్రమై తీరింది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమై తీరింది? ఒక మనిషి ఇంకొక మనిషిని ఏం చేయొచ్చు? చూచి చంపియవచ్చు, మాట్లాడి చంపియవచ్చు, కత్తి తీయక్కర్లేదు. మాటలతో మనిషిని ఏం చేయొచ్చు? చంపియవచ్చు. అలాగే అందరిని చంపేసి ఇక్కడ కూర్చున్నావు, పగటి నీవే విచారంగా చేసుకుని ఏం చేయాలి? దానిలో నుంచి పరిహారం ముందుకు తీరడానికి ప్రయత్నం చేయాలి. అందుకే రెండవదిగా దేవుడు 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటిది? హత్య చేయొద్దు. దాని అర్థం మనిషి ప్రాణానికి దేవుడు ఏమి ఇచ్చుచున్న దేవుడు? విలువ ఇచ్చుచున్న దేవుడు. మూడవదిగా బైబిల్ చెప్పిన కీర్తనలు 139వ కీర్తన 119వ కీర్తన 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివినప్పుడు అక్కడ చూడగలిగిన మాట, అక్కడ దేవుడు పిండాకారంగా ఉన్న శిశువులను లేకపోతే పిండాకారంగా ఉన్న పిండములను కూడా దేవుడు ఏం చేసే దేవుడు? కేర్ చేసే దేవుడు. అందుకే అక్కడ నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏం చేసుకున్నాను? నేను నిన్ను చూచి ఉన్నాను, నా గ్రంథములో నేను రాసి ఉన్నాను. అందుకే భ్రూణ హత్య మనం చేయలేము, అబార్షన్ మనం చేయలేము, భ్రూణ హత్య మనం చేయలేము. హలో, ఎప్పుడు భ్రూణ హత్య చేయొచ్చు? ఒకవేళ ఆ శిశువుకి పరిపక్వత పొంది తీరడానికి అవకాశాలు లేనప్పుడు మనం ఏం చేయొచ్చు? అది డాక్టర్ పరామర్శ ప్రకారంగా ఏం చేయొచ్చు? అది భ్రూణ హత్య కింద వారు చేయొచ్చు. కానీ మనం కోరుండి ఏం చేయకూడదు? భ్రూణ హత్య చేయకూడదు. కారణం ఏంటిది? మనిషి పెండముగా ఉన్నప్పుడు దేవుడు తన భవిష్యత్తు మొత్తం రాసేసాడు. దాని అర్థం ఆ పిండం గురించి ఉన్న చరిత్ర దేవుడు రాసేసి ఉంటే దాని అర్థం చరిత్ర దేవుని దగ్గర ఉంది. మనిషి చచ్చిపోయాడంటే అక్కడ న్యాయం తీర్చబడి తీరుతారు. అర్థం కాలేదు అనుకుంటా. దేవుడు ఏం చేశారు? తన భవిష్యత్తు భవిష్యత్తు మొత్తం రాసేశారు. కానీ నువ్వు ఆ భ్రూణాన్ని లేకపోతే ఆ పిండాన్ని నువ్వేం చేశావు? చంపేశావు. దాని అర్థం నువ్వు దానికి ఎవరి వ్యతిరేకంగా? దేవుని వ్యతిరేకంగా ఉత్తరవాది చేసిరుతావు. అందుకే వివాహం కలిగిన దంపతులు పిల్లల కోసం ప్రణాళిక చేయాలి. అర్థం కాదు. కొందరికి కామన్ సెన్స్ లేదు. ఏం లేదు? కామన్ సెన్స్ లేదు. పిల్లల కోసం ఏం చేయాలి? మనం ఒక శిశువుని జన్మనిచ్చి తీరాలంటే ప్రిపేర్నెస్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అర్థం కాలేదు అనుకుంటా. హలో, ఈ రోడ్ల మీద చాలా మంది పిల్లలు కన్నా దేనికి కన్నారో వాళ్ళకి అర్థం కాదు. అలా కాదు. మనకు ఏముంది తీరాలి? ప్రిపేర్నెస్ ఉండాలి. కారణం ఏంటి? ఏ గాడ్ హూ ఈస్ కేరింగ్ ఎ వూమ్. ఒక పిండాన్ని దేవుడు అంతగా కేర్ చేస్తున్నాడంటే జన్మనిచ్చే పిల్లలకు మనం కేర్ ఇవ్వగలిగిన. నీ దగ్గర స్తోమత, అర్హత, యోగ్యత లేకపోతే దయచేసి ఏం కానవద్దు. ఊరికి బరువు, దేశానికి బరువు, ఇంట్లోకి బరువు. కొందరు పిల్లలకి అనేది అమ్మ నాన్నకి ప్యానం తీయడానికి. అర్థం కాలేదు. కొందరు సొంత ఇంటికాడ పెరగరు, ఎవరింటికాడ? నీ పిల్లలు నీ ఇంటికాడ పెరగాలి. అర్థం కాలేదు అనుకోండి. అమ్మ నాన్న లేకపోయినా కొన్ని పిల్లలు ఎవరో అత్తమ్మ తాతయ్య మామయ్య ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మీ అమ్మ నాన్న లేనప్పుడు నువ్వు అక్కడ పడుకోవడానికి ఏంటి అర్హత? హలో, అర్థం కాలేదు. అర్థం కాలేదు అనుకుంటా. కొందరికి సిద్ధాంతాలు సావు. అమ్మా నాన్న దగ్గర పిల్లలు పెరగాల, అమ్మా నాన్న దగ్గర పిల్లలు పెరగాలి, తాత ముత్తాతల దగ్గర కాదు. తాత ముత్తాతల దగ్గర పెరిగితే ఏమవుతుంది? డెవిల్ అయి బయటకు వస్తాడు, దెయ్యం అయ్యే బయటకు వస్తాడు. రుజువు ఉంది. నువ్వు కొడతావు, వాళ్ళు కొట్టరు.
అర్థం కాలేదు. ఒక మాస్టర్ గారికి ఉన్న ఒకే ఒక కొడుకు, ఆ కొడుకుని ఎవరి దగ్గరికి పంపించారు? తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గరికి పంపించారు. వీడు అక్కడికి వెళ్ళి పెరిగిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. పెరిగి ఏం చేసి ఉంటుంది సార్, ఇటు బాత్రూమ్కి టాయిలెట్కి వెళ్ళాడు. ఇటు గడప ముందు నిలబడి టాయిలెట్ చేస్తాడు. వీడికి ఎందుకు కదా నేర్పి వచ్చిన బాత్రూమ్కి వెళ్తారా, ఎక్కడే పోసారో మేము ఏం చేస్తాం. కానీ వీడు ఎదిగిన కొద్దిగా అదే సేమ్ యాటిట్యూడ్లో వెళ్ళడం మొదలెట్టాడు. వీడి తర్వాత ఆ తాతయ్య అమ్మమ్మ చనిపోయిన తర్వాత కూడా ఈ పద్ధతి కొనసాగింది. ఈ ఇంటికి తీసుకొచ్చాడు. వీడి ఇక్కడ ఉండలేకపోతున్నాడు. వీడికి దేని మీద ఎక్కువ నాకు తాతయ్య అమ్మమ్మే ఎక్కువ బియ్యం ఎత్తున్నాను, ఈ నాకు కొట్టేస్తున్నారని చెప్పారు. కారణం ఏంటి? నువ్వే వాడి లోపల శాపపు గుండు ఏం చేసావు కేర్ చేయకుండా. అర్థం కాలేదు అనుకుంటా. పెంచడం తెలియకపోతే నువ్వేం చేయొద్దు, పిల్లల్ని కనొద్దు. నేను చెప్పి రావడానికి ఇఫ్ గాడ్ కేర్స్ ఫర్ ఎ వూమ్, కేర్ ఫర్ యువర్ చిల్డ్రన్. అర్థం కాలేదు. భార్యకు కూడా హక్కు లేదు. భర్త లేకుండా అమ్మ ఇంట్లో ఇల్లు ఉండడానికి హక్కు లేదు. ఇది చెప్పితే కొందరు మొక్కలు దింపాలి. నీ భర్త లేనప్పుడు నీకు అక్కడ ఏం హక్కు? అన్ని వర్షాలన్నీ అయిపోయినాయి కదా, కృపావరాలన్నీ ఎడ్డానికి వెళ్ళిపోయింది. హలో, నీ భర్త లేనప్పుడు, నీ భర్త ఉన్నప్పుడే ఆ ఇంటికి నీకు వెళ్ళడానికి ఏముంది? హక్కు ఉంది, అధికారం ఉంది. దాని అర్థం అందుకే నేను చెప్పినట్టు ఇఫ్ గాడ్ కేర్స్ ఫర్ ఎ వూమ్, అలాగైతే నీ ఫ్యామిలీ కోసం నువ్వు కేర్ చేయాలి. నీ కుటుంబం కోసం నువ్వు లేదు నేను నా ఇష్టం ఓకే వెరీ గుడ్, అలా బతకండి, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. నేను చెప్పట్లే కదా, పిండాన్ని దేవుడు అంతగా విచారిస్తున్నానంటే దాని యొక్క ప్రాణానికి దేవుడు ఏమిచ్చే దేవుడు, విధించుచున్న దేవుడు. తర్వాత బైబిల్ చెప్పే ఒక మాట మనం చూడగలిగే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 10వ వచనం చదవగలిగి తీరితే దోషము నీ మీద మోపకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణం తీయకుండా వలెను. ఒకవేళ తెలియకో జరగకుండా ఒక వ్యక్తిని నీ చేతులారా ఏం చేసావు? హత్య చేసి తీరావు. దాని అర్థం వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఏముంది? సంకేత నగరం ఉంది. అక్కడికి పరిగెట్టి వెళ్ళి తీరితే యాజకుడు బతికినాను ఆయనకి క్షేమం సురక్షితం కలిగి తీరు. ఆ యాజకుడు చచ్చిపోయి తీరితే వాడికి ఏం కలిగి తీరుతుంది? విమోచన కలిగి వచ్చి తీరుతుంది. దాని అర్థం మన పొరపాటున అకస్మాత్తున తెలియకో ఏమైంది? ఒక వ్యక్తిని మనం అంత చంపేశాం. ఆ నిర్దోషం చెందిన వ్యక్తి యొక్క ప్రాణానికి దేవుడు విలువించుచున్నాడు కాబట్టి పరిహారం ఇచ్చి తీరేటట్టుగా యాజక ధర్మం నెరవేర్చే యాజకుడు నీ కొరకు ఏం చేసేది? ప్రతివాదిగా నిలబడి తీరినందుకు నీ ప్రాణానికి ఏమొచ్చేది? నేను నెమ్మదొచ్చి తీరింది. దాని అర్థం సంకేత నగరం ఇంకెవరు కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారే. యథార్థ యాజకుడు ఇంకెవరు కాదు, యేసుక్రీస్తు వారే. ఆయన నీ కొరకు ఉన్న కాబట్టి నువ్వు తెలిసో చేసిన పాపాలన్నిటికీ ఏమని తీరింది? ప్రాయశ్చిత్త యాగం దొరికి తీరింది. నేటికి నువ్వు బతుకున్నావు ఎవరు దీక్ష వలన? దేవుడు దీక్ష వలన. దాని అర్థం దేవుడికి నువ్వు రుణపడి ఉన్నావు. దాని గురించి పరిజ్ఞానం లేదు. ఎవరికి రుణపడి ఉన్నావు? దేవుడికి నువ్వు రుణస్థుడై ఉన్నావు. దాని అర్థం నీవు ఎన్నో సార్లు ఏం చేసావు? దేవుడి యొక్క వాక్యాన్ని దగ్గర నుంచి ఎన్నిసార్లు చెప్పేశావు, ఎన్నిసార్లు ఏసైకి వేదం పచ్చి తీరావు. అయినా కూడా ఆయన నీ కొరకు ఆయన ఏమి సంకేత నగరంగా మారి తీరాడే. ఆయన బతుకున్నాడు కాబట్టి నువ్వు యాజక ధర్మం దొరికి తీరింది. అందుకే కదా నీకు విమోచన దొరికి తీరింది. దాని అర్థం నీ ప్రాణం, ఆయుష్, ఆరోగ్యం అవన్నీ దేవుడి. అందుకే కొందరు డబ్బుకి ఏమైపోయారు, లొంగిపోయారు. డబ్బు ఇస్తే ఏ పాసి పనైనా చేస్తారు. నీ 9 to 5 ఉన్న ఉద్యోగం పాసి పని. పాసి పని అంటే ఎవడ ఎంగిరి పని అండి. అభిమానంగా తినండి, వెతుకుడు తినండి. ఎంగిరి పని అని తెలుసుకుని తినండి. సంబడీస్ ఇన్వెస్ట్మెంట్ యు ఆర్ ఈటింగ్. ఎవడో ఖర్చు చేసి నువ్వు తింటావు. దాని అర్థం మీరు ఉద్యోగం చెయ్యొద్దు నేనేం అనట్లేదా, తెలుసుకు తీరు. ఎవరితో మనం అర్థం కాలేదనుకోండి. అందుకే దానికి బాధితులైపోయి ఏం చేయకూడదు, ఆరాధన కూటాలు ఎగ్గొట్టకూడదు. దాన్ని ఎగ్గొట్టేస్తే అది నిన్ను అత్యాచారం చేస్తూనే ఉంటుంది. మరి అన్ని పెండింగ్లో ఉండి తీరుతుంది. దాని అర్థం పని చెయ్యండి. పని చేసినా ఏమాలి, ఈ పని చేసిన ఈ దేహం ఎవరిది? దేవుడిది. ఈ ప్రాణం ఎవరిది? దేవుడిది. దేవుడు నాకు ఇక్కడ ఉంచాడు. కారణం వచ్చా? ఈ ఫలానా వ్యక్తిని దేవుని దగ్గర సంబోధించి తీరడానికి. ఈ ఫలానా వ్యక్తి నిర్దోష వ్యక్తి, ఆయనకి ఏ రీతి కలిగిన హాని కలగకూడదు. ఆయన రక్షణ పొంది తీరాలి, ఆయన విమోచన పొంది తీరాలి, ఆయన దేవుని దగ్గరికి తీరాలి. అందుకే తాత్కాలికంగా దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చి ఎక్కడ తీరాలి? అర్థం కాలేదు. చాలా మంది దేవుడు బిడ్డ మనకు 9 to 5 ఉద్యోగం ఇచ్చి ఫుల్ తిండికి ఫుల్ ఎంజాయ్ చేయడానికి. నాకన్నో ఈ తిండి ఎంజాయ్ అని తర్వాత ఏం జరిగింది? నువ్వు అక్కడ పని చేయడం వలన ఆయన దేవుడికి ఎరిగి తీరాలి. ఆయన దేవుడి దగ్గర నుంచి విమోచన పొంది తీరాలి. ఆయన సంకేత నగరమైన ఏమై తీరాలి? నేను రుణస్థుడినే, ఆడు రుణస్థుడు అన్నది బోధించి తీరాలి. ఉద్యోగం చేసి
చెప్పి రావడాలతో ఉద్దేశం ఇన్నోసెంట్ గా ఉన్న వ్యక్తులు వారికేం తెలియదు, వారికి మనం బోధించాలి, రక్షకుని గురించి మనం చెప్పాలి, రక్షణ గురించి మనం చెప్పాలి, సంకేత నగరం గురించి మనం చెప్పాలి, నీ కొరకున్న యాజకుడు యేసయ్య అని మనం చెప్పాలి. మనం చెప్పకపోతే వారికి ఏం అవ్వదు. అంతే కాదు, అందుకే దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది, అందుకే దేవుడు నీకు నెలకు జీతం ఇచ్చింది. ఎందుకో తెలుసా, నువ్వు ఎక్కడ నువ్వు పని చేస్తున్నావో అక్కడ ప్రజలకి సంకేత నగరం వైపు గురి చెప్పి అక్కడ ప్రజలకు ఏం చేయాలి, ప్రధాన కాపరి అయినా ప్రధాన యాజకుడైన యేసయ్యతో ఎప్పుడు డబ్బే. హలో, ఎన్ని డబ్బు చేసేసినా చచ్చిపోయే గడియ వస్తాయి, డబ్బు గిబ్బు ఏం పని చేయదు. పుట్టేటప్పుడు ఎలా పుట్టావో వస్త్రహీనంగా పుట్టావు, చచ్చేటప్పుడు కూడా వస్త్రహీనమే. నువ్వు ఎన్ని సంపాదించినా చచ్చి ప్రాణం పోతే అది ఎవరికై తీరుతుందో తెలియదు. అందుకే సంపాదించడం కాదు విలువైనది, సంపాదించే ఆ ప్రక్రియలు కొందరిని ఏం చేద్దాం, సంకేత నగరంలోకి తీసుకెళ్దాం. సంకేత నగరంలో నువ్వు ఉన్నావంటే, నీ కుటుంబం ఉన్నాదంటే, నేను దేవునికి స్తోత్రం చెప్పడానికి కారణం ఏంటి, నేను కొన్నిసార్లు దేవునికి చెప్పేసా, కొన్ని ప్రక్రియలు దేవుని వాక్యంగా వ్యతిరేకంగా వెళ్ళా. సంకేత నగరంలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, యాజకుడు ఉన్నాడు కాబట్టి నాకేం కలిగింది, రుణమాఫీ కలిగింది. రుణమాఫీ కలిగినోడు ఎలా ఉంటాడు? హలో, బైబిల్లో మంచి ఉదాహరణ ఒకటి ఉంది. ఒకరికి ఎక్కువ అప్పులు ఉండేది, దేవుడు తన అప్పులు ఏం తీర్చలేక ఏం చేశారు, రుణమాఫీ చేశారు. అప్పుడే పక్కన ఒక సహోదరుడు ఎంత 10 రూపాయలు ఇవ్వాల్సిన కూడా కనిపించాడు. ఇది 10 రూపాయలు ఇవ్వలేదని చెప్పి వాడిని పీటు కొట్టేసుకొని జైలుకి తీసుకెళ్లి పోలీసుల చేత కుక్కలు కొట్టించాడు. ఆయన చేత రుణమాఫీ అయింది, లక్షల కొద్ది రుణమాఫీ అయింది. 10 రూపాయలు ఇవ్వలేను నేను. ఈ కాలంలో ఇలాంటి దెయ్యాలు కూడా కొన్ని విశ్వాసంలో దూరినాయి. అర్థం కాలేదు, నీ పాపములన్నీ ఆయన క్షమించారు కదా, మరి పక్కన 10 రూపాయలు క్షమించలేదా? పక్కన చెప్పేసుకో, దీనికి ఉన్న శిక్ష ఎక్కడికి హలో, నీది రుణమాఫీ అయింది కదా, నీ పాపం అదే కదా. సీమోన్ ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు సీమోన్ ఏం చేశాడు, మంచి మించిపోయాం చేశాడు, మంచి టేబుల్ పెట్టాడు, మంచి ప్లేట్లు తీశాడు, మంచి వరకు ఎందుకు చేశాడు, పాపం నుంచి రుణమాఫీ పొందాడు. హలో, ఎందుకు నువ్వు ఎందుకు కోటాలన్నీ ఫుడ్ పెడుతున్నావు? రుణమాఫీ అయ్యిందండి, అర్థమేంటి? నో మాఫీ, ఐ ఈటు ఐ స్లీపు. అర్థం కాలేదు. సీమోనికి అర్థమైంది, ఆయన ఒక పాపి, ఆయనలో ఏముంది, అనేక పాపములు ఉంది, పరిహారం ఇచ్చుకోగలిగి తీరడానికి యేసే. He invested more than lakhs, లక్షల కొద్ది డబ్బులు ఏం చేశాడు, సంపాదించి ఖర్చు పెట్టాడు. దేని కోసం? రుణమాఫీ కోసం. ఆ టైంలోనే ఒక స్త్రీ గది లోపలికి వచ్చింది. ఆ గది లోపలికి వచ్చి ఎవరు ఎంట్రీ ఇచ్చారు తెలియదు. ఎందుకు ఎంట్రీ అయింది? ఆమె రుణమాఫీ కోసమే. అర్థం కాలేదు. ఆమె ఏం చేసింది, తనకున్న అంతలు కొట్టి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడింది, ఒక సంవత్సరం ప్రయాసపడి తీరింది. అది తీసుకొచ్చి ఏం చేసింది, సీమోన్ భోజనం పెట్టినప్పుడు సీమోన్ సౌకర్యం చెందేది ఇచ్చిన, ఈమెకి సౌకర్యం లేనిది, ఆమెకున్న సౌకర్యాన్ని ఆమె ఏం చేసింది, యేసయ్య పాదములకు పక్కన కొట్టి తీరింది. ఈ రుణమాఫీ కూడా ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక దెయ్యం పెట్టినోడు లోన కూర్చున్నాడు. దెయ్యం పట్టినోడు ఏం చెప్తున్నాడు, ఎందుకు ఇదేంటి చెప్పరా, రేపు నువ్వు గురించి చూద్దాం, ఆడుదాం, తర్వాత పేదలు పగిలి కుక్కలు తినండి. అర్థం కాలేదు అనుకోండి. హలో, వీడికి రుణమాఫీ అవ్వలేదు, అందుకే ఏం చెప్తున్నాడు, ఈ డబ్బులు ఉంటే ఎవరికి ఇచ్చుకోవచ్చు.
ప్రతి పరిచర్య నా మీద పడుతుంది. ప్రతి పరిచర్య ఏం చేస్తుంది? ఓ లార్డ్, సీమోను తనకున్న స్తోమత తగ్గట్టుగా చేశాడు. వచ్చిన స్త్రీ తనకున్న స్తోమత, బైబిల్ చెప్తున్న మాట, ఆమె చేసిన పని యేసయ్య మరణమును దానికి ఏదైతే ఒక ఇనిషియేషన్. సీమోను కన్నా ఈయనకే ఎక్కువ వాక్యం ఏమైనా క్లిక్ అయింది. అందరికి వాక్యం క్లిక్ అవ్వదు. అదే ఈ ప్రాబ్లం అనేది కారణం. వాక్యం సరిగ్గా క్లిక్ అయింది అనుకో, చెయ్యాల్సింది చేసే తీరుతాం. ఈమెకు అర్థమైంది, ఈ వచ్చిన యేసయ్య ఎక్కడ కూర్చొని విందు తినడానికి వచ్చినాడు కాదు, ఎక్కడ కూర్చొని వాక్యం ఘోషించడానికి కాదు. కొన్ని రోజులు గడిచిపోయి తిరిగితే యెరూషలేము తెలియని అంత నగ్నంగా ఆయన ఏం చేస్తారు? కొట్టినట్టు కొడతారు, దీపంతో చింపేస్తారు, శరీరం అంతా నరలోకి చేస్తారు. ఊరోజులు లేకపోతే వచ్చాం, పాడాం, పోయాం. హల్లెలూయా. She knew this man, రక్షకుడు అని చెప్పిన ఈయన ఎల్లాల్సిన వేదన తెలియక నేను అభిషేకించి తీరడానికి, నూనె రాసి తీరడానికి, దాని వలన my sins have been covered. అందుకే బైబిల్ చెప్తున్నాను, యేసయ్య రక్తం సకల పాపములను ఏం చేసింది? ఇంకా మరణం జరగలేదు దాని ముందు. హలో ప్రైజ్ గాడ్. నాతో లేదనుకుంటా. She knew this man is going to die. ఈ ఫలానా వ్యక్తి చావడానికి వచ్చినప్పుడు, ఈ ఫలానా వ్యక్తి అవమానానికి వెళ్ళేవాడు, ఈ ఫలానా వ్యక్తి ఎవరు? రక్షకుడైన యేసయ్య దిగంబరత్వంతో వీధంతా నడపబడ్డాడు. She knew it. అందుకే అమ్మంది, నీ రుణం నేను తీరుస్తా. హలో, ఈ పద్ధతి కదా. యేసయ్యకు నా రుణం తీర్చగలిగే పరిజ్ఞానం చెందిన దేవుడికి ఉంటే సంఘం నిండింది. పరిజ్ఞానం లేకపోతే సంఘం ఎదిగింది. అర్థం కాలేదనుకో. నువ్వు నింపే కేటగిరీలో ఉన్నావా, ఎర్రగొట్టే అది నువ్వే వివేచించుకో. ఈ అమ్మని బట్టి దేవునికి స్తోత్రం. హలో, she knew నా ఒక్క సంవత్సరం అనుకున్న ఫలితం నేను ఇన్వెస్ట్మెంట్ చేసే దేనికోసం, నా పరిహారం నిమిత్తం కాదు, అబద్ధులున్న వాడికి కూడా ఏమిచ్చి తీరడానికి, అబద్ధులున్న వ్యక్తి యేసయ్యకు ఏమిచ్చి తీరడానికి ఆయనకు కూడా ఒక ఆత్మీక శుద్ధీకరణలోకి బతుకున్నప్పుడు దేవుడి కోసం ఏదని చెయ్యి. బతుకున్నప్పుడు స్వార్థకెళ్ళు, బతుకున్నప్పుడు కూడికలకెళ్ళు, బతుకున్నప్పుడు ప్రజలు తోడుకున్నా, బతుకున్నప్పుడు ప్రతి ఇంటికి దర్శించు, బతుకున్నప్పుడు రోగిని సంభాషి, రోగులతో సంభాషించు, బతుకున్నప్పుడే దేవుని బిడ్డలతో కలిసి ఆనందించు. హల్లెలూయా. అందుకే ఆమె రుణమాఫీ కోసం ఏం చేసింది? దాని మనం కూడా రుణమాఫీ పొందాము. యేసయ్య రక్తం సకల రుణమా, సకల పాపపు అభ్యాసంలో నుంచి, అలవాట్లలో నుంచి మనకి ఏమిచ్చింది? ఐ యామ్ డెబ్ట్ ఫ్రీ. నేను రుణమాఫీ చెందబడి. ఎవరిది రుణమాఫీ అవ్వలేదు కదా, అందుకే మీకు డ్యాన్స్ తప్పట్లు ఏమి రావట్లేదు. నాకు రుణమాఫీ కలిగింది. నేను ఉండలేదు, నేను మౌనంగా ఉండలేదు, నేను స్వాతంత్రం చెప్పడం ఉండలేదు, నేను ఆరాధన చేయలేదు ఉండలేదు, నేను దేవుడికి ఆరాధన ఉండలేదు. మొత్తం ఏమైంది? రుణమాఫీ. రుణమాఫీలోకి తీసుకెళ్ళినందుకు దేవానికి స్తోత్రం. నేను ఎవరి గొంతు పిసుకోను, నేను ఎవరిని జైల్లో తీసుకెళ్ళను, నేను ఎవరిని సతాయించను, నేను ఎవరిని కించపరచను, నేను ఎవరిని చంపను, నేను ఎవరిని అవమానపరచను. That is not my duty. I don't have any involvement in such actions. నాకు అలాంటి ప్రక్రియలో ఏం లేదు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తీర్పు తీర్చమాకుడి, కోపపడకుడి,
వ్యాపారంలో ముందుకెళ్తుంది, నా దానికి వేసే మంచిగా కొట్టా అని చెప్పారు. వీడి గంటలో ఏముంది? రాటు, పెద్ద రాటు వీడి గంటలో. అవతల ఉన్నోడు గంటలో ఏముంది? ఈ రాటు పెట్టుకొని మంచోడాడు. ఏమి అంత పెద్ద రాటు పెట్టిన తీయడానికి వచ్చాడు. నాతో ఉంటే లేకపోతే ఓం గ్రీన్ బుస్ బుస్సే. హలో, అంత పెద్ద దూరం ఆలోచిస్తాం. సరే, ఒక ఇల్లు ఆడు ఎంత పెద్ద ఇల్లు కట్టాడో మనకు తెలియదు. మనం తీసుకుంటే ఇంత పెద్ద ఇల్లే కట్టాడు అనుకుందాం. ఇంత పెద్ద ఉన్న దూరం ఎక్కడి నుంచి అక్కడికి ఎంత ఉంటుంది? 15 అడుగులు ఉంటుందా? 15 అడుగుల దూరం ఎక్కడి నుంచి ఉంది? అది ఎలా నడుస్తుంటారో ఊహించండి. ఏసగా సిలువ మోసుకెళ్ళినట్టే అది ఉన్నప్పుడు కూడా తోటి సహోదరి కంటిలో పడిందని ఇదేనండి సహోదరి ప్రేమ. సహోదరుల ప్రేమ ఇట్లాంటి లేవు. ఎక్కడ కత్తి దొరకడా పెట్టడానికి చోటు దొరికితే కత్తి కూడా పెట్టేస్తారు. ఓలో నిన్ను బతికించండి. ఆడి నలుసు తీశారు. ఓ లార్డ్, అందుకే మనం ఏం చేయకూడదు. ఎందుకు నాకు రుణమాఫీ అయ్యింది. ఎవరికి ఏం చేయకూడదు. అందుకే నీ తోటి సహోదరుడికి ఏం పిలవకూడదు. వెళ్ళిపోవడం ఓకే. ఆడికి వాక్యం తెలియకపోవచ్చు, పాటలు తెలియకపోవచ్చు, ఆరాధన చేయడం తెలియకపోతున్నా చప్పట్లు అట్లా దగ్గర కొట్టవచ్చు. ఆడు పాటలు పాడేటప్పుడు మధ్యలో కాకి కేకల్లా వినపడవచ్చు. సో డోంట్ జడ్జ్. అర్థం కాలేదు. హలో, మనం పెద్ద పాట కావాలి కదా, పాట రాని ఉంటుంటే జడ్జి చేయగలుగుతాం. ఆయన రుణమాఫీ అయ్యిందా లేదా ఒకసారి పరిశోధించు. రుణమాఫీ అయిందంటే కాకి పాట పాడినా మనం పాట పాడినా దేవా స్తోత్రం అంట. నాతో రాలేదు అనుకుంటా. అందుకే ఎవరిని ఏం చెయ్యొద్దు. నువ్వు కుల తక్కువడివి. నువ్వు మరి ఏ కులం నుంచి వచ్చావు? నువ్వు ఎలా జన్మించావు వాడు అలాగే జన్మించాడు. హలో, నీకు అమ్మ కడుపుకి కనెక్షన్ ఉండేది, ఆడికి అమ్మ కడుపుకి కనెక్షన్ ఉండేది. హలో, ఉన్నారా లేదా? ఉన్నారా? అందుకే ఈ పాటలు పాడగలరు. కుల పిచ్చోడే నేను, మతం ఉన్న ముచ్చగచ్చి పాట ఇట్లాంటి తాకం. హల్లెలూయా. హలో, బలాలను నాన్న పెట్టేది ఎందుకు? ఈ గజ్జీలు లేవు, ఈ దురదలు లేవు అని తెలియదు. ఉంచుకొని మంది తినేస్తాను. పెళ్లికి కూడా ఏ గజ్జి ఉన్నోడే కావాలా? ఆ గజ్జి ఉన్నోడే కావాలి. ఏసై నువ్వు చెప్పావా? ఏసై నీ కూడా సైతం నాకు అర్థం కావట్లేదు. హలో, ఏసై రక్తం ద్వారా కనబడిన వాడికి ఏం లేదు. కులవేదం లేదు, మతవేదం లేదు. వాడికి గడ్డం ఉంది, నాకు గడ్డం, నేను క్లీన్ చేయి, వాడి గడ్డం. అలా వివేదం కూడా చూపించదు. ఆయన హెచ్చరించదు. కాస్త అంతగా తయ్యని ఉండిరా నాయన అని చెప్పచ్చు. కానీ ప్యానాలు తీసేది ప్యానాలు తీయొద్దు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అదే తోటి సహోదరిని ఏం చేయవద్దు, ఏమని పిలవద్దు. బైబిల్ చెప్తున్నా దేనికి యోగ్యుడైతే తీర్పుకి యోగ్యుడు. ఓ మై గాడ్. నువ్వు పరిశుద్ధ వివాహం చేయకుండా ఆడికి పరిశుద్ధ వివాహం చేయమని చెప్పకూడదు. అర్థం కాదు. నీ ఇంట్లో అందరూ దేవుని దగ్గరికి రాకుండా నువ్వు మీ ఇంట్లో దేవుని దగ్గరికి తీసుకురావాలా? నువ్వు తెచ్చేయమని నాతో కలిసి. అందుకే మనం ఏం చేయకూడదు, ఎవరిని కూడా నిలదీయకూడదు, ఎవరిని కూడా అవమానపరచకూడదు, ఎవరిని కూడా చులకగా చూడద్దు. హలో, చులకగా ఉన్న
దేవుడు వెర్రోడా నీ పిల్లలకు కూడా పిలవద్దు మూర్ఖుడా. మరి ఆ మూర్ఖుడైతే చెప్పిన తల్లి ఎవరు? తల్లి మూర్ఖుడు, తల్లి మూర్ఖుడు, పెద్ద మూర్ఖుడు కాదు, తల్లి తల్లి మూర్ఖుడు. తండ్రి అన్నాడు అనుకో విశ్వాసి అన్నాడు అనుకో మూర్ఖ విశ్వాసి. మనం ఏం చేయకూడదు, రుణమాఫీ అయినోడు పనికి వెళ్ళదు. నాతో లేదనుకుంటా రుణమాఫీ పొందేవా గుండె మీద చెక్కించి మాయా టోటలీ ఫ్రీ. నేను రుణమాఫీ పొందిన వాడిని, నన్ను దేవుడు రుణమాఫీలోకి తీసుకు వెళ్ళారు. దానికి నేను బాధ్యస్తుడై ఉన్నాను. హల్లెలూయా. అందుకే వాల్యూ యువర్ బ్రదర్. నీ తోటి సహోదరుడు నీకు లేదు. ఆయన ప్రాణానికి విలువ. ఆయన పుట్టినరోజుకి బిర్యానీ తినేస్తున్నామే, చచ్చేటప్పుడు కూడా వెళ్ళి మట్టి. కొన్ని విశ్వాసాలు ఉంటాయి, ఏదికి విశ్వాసాలను పిలవబడుతున్న అర్థం కాదు. ఆయన ఇంటికి వెళ్ళి పళ్ళు తిని తిని కట్టేస్తాం, చచ్చేటప్పుడు వెళ్ళి ఓ మట్టి ఓ సాక్ష్యం చెప్పాడు గురించి. ఉన్నారా నాతో కలిసి? హలో మణి చనిపోయింది, అందరూ కనిపించారు. మరి మట్టి వేయడానికి అందరూ వచ్చారు. మరి అప్పుడు అభిషేకం అన్నివాసన ఎక్కడికి దూరిపోయింది, సత్యంగా కూడా తెలియదు మనకి. నీతో కలిసి పాట పాడింది, నీతో కలిసి ఎన్ని 31వ తారీఖులో సాక్ష్యం చెప్పింది, నీతో కలిసి ఎన్ని 1వ తారీఖులో భోజనం చేసింది, నీతో కలిసి ప్రేట్ కలిగింది, నీతో కలిసి ప్రయాణం చేసింది, నీతో కలిసి సుఖం పిచ్చిపోవడం. హలో అయిపోయింది కదా. ఆ సలానికి కానీ తిరిగి లేవడానికి ఒక టైం వచ్చి తిరిగితే నేను కుక్కను కొట్టాను కొడతాను. ఎందుకు? మామూలు రావాలి, మామూలు కరత కొట్టడం వేడి రాటది కొట్టింది. బతుకున్నప్పుడు నాకు కలిసి తినేసావు, బతుకున్నప్పుడు నాకు కలిసి పాట వేడు ఆరోగ్యంలో మనం పాడి, చచ్చేటప్పుడు ఒక మట్టి లేదు రాలే, చచ్చేటప్పుడు వచ్చి దానికి వాక్యం చెప్తారు దేవుని పెట్టలే కదా. ఏ సై చచ్చినప్పుడు ఎవరు వెళ్ళలేదు కదా, మేము కూడా వెళ్ళకూడదు. ఎవరైనా దానికి హాలేలే చెప్పేవాడు కూడా ఇది అడ్డం పెట్టుకుని ఏసై చనిపోయినప్పుడు ఎవరన్నా నేను కూడా ఏసై చనిపోయినప్పుడు నీకు వెళ్ళారుగా, అరిమత్యాలో యోసేపు వెళ్ళారుగా, వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఈ ఎల్లలేలో ఉన్న కన్నా గొప్ప రీతిగా వాళ్ళు సమాజం చేయగలరు. మేధావులు ఉంటే లేదు పిరికాత్మ కదా మనలో. దేవుడు తెలిసే వాళ్ళని రానిలే. ఎందుకు? ప్రకటనగా ఇంటికి వెళ్తారు, పీరికోదు దేవుడు రాజు స్వతంత్రం. ఇట్లాంటి పీరికోదు దేవుడిని సమాధి చేయడానికి కూడా రావు. ఇది రిజెక్ట్ అవ్వలేదు. హలో అరమత్యాలో ఉన్న యోసేపును బట్టి దేవునికి స్తోత్రం. నీ కొద్ది నేను చెప్పిన ఆ వ్యక్తి ఉన్నది కాబట్టి దేవునికి స్తోత్రం. సమాధి కార్యక్రమంలో చివరికి ఖర్చు చెయ్యండి అమ్మా. బతుకునేటప్పుడు నా పైసకు ఉపకారాలు, చచ్చేటప్పుడు వాళ్ళకి ఉపకారం తీర్చావు. హలో అప్పుడు సంఘాలకు వెళ్ళకూడదు, దండాలకి చందాలకి అప్పుడే కదా. ఎప్పుడు సభలో పడుకున్నప్పుడు ఇది సందాలకి దందాలకి కదా. ఏ సిగ్గా దేవుని పెట్టని చెప్పడానికి సందాలకి దందాలకి వెళ్ళాడు. ఇప్పుడు రావట్లేదు కదా, సిగ్గా అనిపించట్లే, సిగ్గా అనిపించట్లే. సందాలు దందాలు రాదు, చెప్పాలా చెప్పకూడదా? చెప్పు. హలో ఉన్నారా లేదా నాకు తెలియదు. శవం అక్కడ పడుకునేటప్పుడా సందాలు దందాలు అవమానం. నీ దగ్గర ఉంటే తీ, లేదంటే అప్పు చేసుకుని చెయ్యి. ఇది అక్కడే అక్కడే యోసేపుని గోతులో పడేసిన ఆమె కలిపి ఫుడ్ వ్యాపారం చేసుకుంటే తర్వాత పెద్ద అభిషేకం పెద్ద నాబడి పనులు వేరే పనులు. హలో చచ్చిపోయేటప్పుడు కాదు, ఒక మంచి ప్రాణం కొట్టుకొని చచ్చిపోయినప్పుడు ఆయనకి చేయాల్సిన పరిచయం నీ తోమకి అక్కడికి
నువ్వు చేస్తే నువ్వు చచ్చేటప్పుడు ఎవడో ఒకటి నీ కోసం చేస్తాడు. మంచి మరణానికి పరిచర్య కావాలని నువ్వు వేదలేముడి కానీ చేయబెట్టు. చెప్పొచ్చేవాడు పట్టుకునేటప్పుడు విలువించేది, మన పడకలో ఉన్నప్పుడు వారికి ఏమి ఇవ్వండి, విలువ ఇవ్వండి. వారి దేవుని కొరకు అభిషేకులు, వారి దేవుని కొరకు ఆశ కలిగి నిలబెట్టిన వాళ్ళే. అందుకే దయచేసి మీకు కావాలంటే మీ కాలు కడిగి చెప్తా, మీ కాలు బట్టి చెప్తా, చచ్చిపోయేటప్పుడు వెళ్ళి పరామర్శించండి, చేసి తీరండి. గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం చదివినప్పుడు మనుషులు చచ్చే దాంట్లో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఓపిక కలిగిన వాడు. దేవునికి ఇష్టం లేదు మనుషులందరూ ఏమైపోవాలని, చచ్చిపోవాలని దేవునికి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏమైనా ప్రాసెస్ ఇచ్చారు మనసు మార్పిడి పొందుకు తీరడానికి, దేవుడిని అంగీకరించి తీరడానికి ఒక క్లోజర్ దేవుడు పెట్టారు. లేకపోతే సస్తాను అని పట్టుబడితే చచ్చిపోవాలి. దేవునికి ప్రాబ్లం లేదు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. ఈస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం త్వరగా. దేవుడు ఏం చేయట్లేదు, దేవుడికి సంతోషం కలగట్టు. చచ్చాడుగా దేవుడికి అలాంటి ప్రాబ్లం, అలాంటి ఆశలు ఏం లేదు. బదులుగా దేవుడికి ఆశ సాపకుండా ఏం చేయాలి? మారు మనసు పొందాలి, దేవుడి దగ్గరికి రావాలి, రక్షణ విధానంలోకి వచ్చి తీరాలి, ఏ సైడ్తో ఉన్న జీవిత యాత్రలోకి వచ్చి తీరాలి. అందుకే మోసే చనిపోయిన టైంలో ఎవరు సమాధి చేయడానికి వచ్చారు? మీరు వెళ్ళారా? ఎవరు దేవుడే హ్యాండింగ్ చేశారు, సమాధి చేశారు. ఐ థ్యాంక్ ద లార్డ్. ఎందుకు మనుషులకు అవకాశం ఉండలేదు? ఇశ్రాయేలుకి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చి ఉంటే వీళ్ళు పెద్ద గోపురాలు మండపాలని కట్టేసి ఉంటారు. అర్థం కాలేదు. ఎందుకు? మాకు మోసే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు. అందుకే దేవుడు ఆయన ఏం చేయలేదు, రహస్యంగా సమాధి చేశారు. ఎక్కడ సమాధి చేశారో చెప్పలేదు. దేవుడు ప్రాణానికి విలువించున్న దేవుడు కాబట్టి మనిషి చనిపోయేటప్పుడు కూడా ఆయన విలువించే రీతిగానే సమాధి చేసి ఏసయ్య ప్రాణాన్ని విలువ చేసేది కాబట్టి ఏసయ్య భూమిలో సంచరించినప్పుడు రోగులను స్వస్థపరిచారు, పిల్లలను ఆహ్వానపరిచారు, దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించారు, కుటుంబాలని జత కల్పించారు. జీవిత స్థితిగతులు అన్నింటిలో కూడా కుటుంబాన్ని ఏం చేశారు? స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత, విడుదల కావాల్సిన వారికి విడుదల, ఆరోగ్యం కావాల్సిన వారికి ఆరోగ్యం దేవుడు ఇచ్చి వారిని ఏం చేసి తీరారు? బలపరిచి తీరారు. పది చెప్పిన మాట నేను వచ్చింది అందరికి ఏమిచ్చి తీరడానికి, ఆనందించుకోవడానికి కాదు, సమృద్ధి కలిగిన దేవుడు నిన్ను డిస్ట్రాయ్ చేయడానికి రాలే. దేవుడు నిన్ను కట్టడానికి వచ్చాడు, దేవుడు నీ కంటకు విడిపించడానికి వచ్చాడు, దేవుడు నేను కట్టబడిన స్థితిగతుల నుంచి ఉద్ధరించడానికి వచ్చాడు, దేవుడు నీ బంధుకాల నుంచి విడిపించడానికి వచ్చాడు, దేవుడు నీ సంగీతం ఎరగొట్టడానికి వచ్చాడు, దేవుడు నీవు ఖైదీలో ఉన్నది చూసి ఆయన అందుకే కదా ఆయన యోహాను 3:16 అనుసరించి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించిన దాన్ని బట్టి తనకున్న ఏకైక కుమారుని ఏం చేశారు? He gave it for me. నా కోసం ఇచ్చాడు, నీ కోసం ఇచ్చాడు. అందుకే మాంసం మొద్దగా బట్టలు లేని వాడిగా దిగంబరత్వంతో ఒళ్ళంతా చింపబడి శరీరం అంతా గున్నబడి ఉన్న రక్తం మొత్తం కాయన మాంసం మొద్దగా ఒక మంచి పాట ఉన్నది, సోతే చూడలేనట్టుగా విరూపమని. హలో, 10,000లో సుందరుడు ఆయన, ఎంత ఆనందం చెందిన మానవుడు ఇంకొక్కడు లేడు. అట్టంటోడు ఒకడు విరూపత చెంది దిగంబర. ఓ లార్డ్, మన ఫోటోల్లోనే కదా ఏసైకి గోషి వేసారని చెప్తున్నారు. గోషి మీరు అనుకుంటున్నారు గోషి వేసేస్తారని? మొదటి ఆదాము కన్నా హీన స్థాయిలో కడపటి ఆదామైన యేసయ్యను ఏం చేశారు? నిలదీశారు. భూమికి గాలికి ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఏం చేశారు? దిగంబరత్వంతో ఒక మాంసం మూతగా ఏలాడినప్పుడు నీకు కన్నీరు రావట్లేదంటే మనసాక్షి సచ్చిందాయం అయిపోయావు. ఇప్పటికి మీరు మనసాక్షి ఉన్నవారు ఆ కల్లూరి సిలువలో ఒకసారి పేరు చూడండి. ఒక మాంసం మూత రక్తం కాలి ఏదో అమ్మ శవం కానీ నా దేవా why did you forsake me? నన్ను ఎందుకు
బైబిల్ చెప్పాడా? మరి ఎందుకు చెప్పాడు? ఓ లార్డ్, ఓ లార్డ్, హల్లెలూయా చెప్పలేదు. మన మధ్య శ్రావణి ఉంది కదా, శ్రావణికి కూతురు కదా ఎవరు బ్లెస్సి, ఆమె దగ్గర నుంచి బ్లెస్సిని కొద్ది తీసి చూడండి, కత్తి ఇక్కడ పట్టుకొస్తుంది. హలో, ఏం పట్టుకొస్తుంది? ఒక రోజు ఓకే నో ప్రాబ్లం, రెండో రోజు కూడా వదలకపోతే కత్తి ఇక్కడ అలా పట్టుకొని ఊరు అందరూ పట్టుకొని బ్లెస్సిని ఏ ఏ ఏ ఒక్క కనెక్షన్, అది దేని కనెక్షన్? ఆ పేరు కనెక్షన్కే శ్రావణి అంత రక్తం ఉడికింది. అయితే అర్థం కాలేదనుకుంటా, అర్థమైతే స్టార్ట్ చేయండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పేరు కనెక్షన్ లో ఉన్న ఒక తల్లి ఒక పిల్ల పట్ల ఎంత ఆతృత తీరితే, ఏ పేరు కనెక్షన్ లేకుండా ఒక తండ్రికి పిల్లల పట్ల అంత గౌరవం, అంత ప్రేమ, అంత అభిమానం, అంత దయ ఉండి తీరితే, నిన్ను నన్ను విడిపించుకు తీరడానికి దేవునితో సమరూపి అయిన యేసుక్రీస్తు వారు దైవత్వాన్ని విడిచిపెట్టి తీరి ఒక నరునిగా భూమిలోకి అవతరించి తీరి తన దేవునితో ఉన్న సమర్థాన్ని వదిలివేసే గడియ కేవలం దేవునికి నీవు నేను గుర్తొచ్చింది. దేవుడు తన చేయలేసాడు. ఓ లార్డ్, హౌ పెయిన్ఫుల్ సెపరేషన్ దట్ ఈస్. ఎంత వేదనాభరితమైన వేర్పాటది. అర్థం కాలేదు. దీన్ని పౌలే బాగా చెప్పింది, క్రీస్తు ప్రేమలో నుండి, ఓ లార్డ్, ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి పట్ల ఉన్న ప్రేమ నుండి ఆకలి నన్ను వేర్పరచదు. బట్టలు లేని, ఓ లార్డ్, జరిగిన బట్టలు లేకపోతే ప్రేమ తినేతనా అమ్మా? బట్టలు క్రీస్తులో నుంచి వేర్పరచదు, దిగంబరత క్రీస్తులో నుంచి వేర్పరచదు, తినడానికి తిండి లేని యేసయ్య దగ్గర నుంచి వేర్పరచదు, లోకంలో ఉన్న సౌకర్యాలు సదుపాయాలు యేసయ్య దగ్గర నుంచి వేర్పరచవు. అది వదలలేని బంధం, వదిలించుకోలే. అర్థం కాలేదు. నువ్వు వదిలేవచ్చు కానీ ఆయన వదలలేదు. అర్థం కాలేదే. నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ విశ్వాసి దగ్గర సహాయం చేసేటప్పుడు ఎంత ఒదిగి ఉంటావో. క్రీస్తు ప్రేమ ఆయన నీకున్న ప్రక్రియలో సదుపాయం కింద రాలేకపోతే టాటా ప్రేమ, బాయ్ బాయ్ ప్రేమ, దూర ప్రేమ, వద్దు ప్రేమ. అదో నాతో లేరు అనుకుంటా, చెప్పలేదు అనుకుంటా. అదో ఉన్నాను నాతో తెలిసి. నేను సంఖ్య దగ్గరికి వెళ్ళి అడిగాను, సంఖ్య నాకు ఒక 2000 రూపాయలు. ఆయన అన్నాడు నా దగ్గర 2000 ఉన్నాయి కానీ నేను ఇవ్వను. నేను ఎందుకు ఆయన కోపం అవ్వాలి? ఆయనకి చెప్పడానికి హక్కు లేదా? నీకు అడగడానికి హక్కు ఉంటే సంఖ్యకి ఉన్నాయి, ఇవ్వడానికి ఇవ్వలేను నా చెప్పడానికి హక్కు కూడా అయిపోయింది. సంఖ్య నాకు కనిపిస్తాం. ఏదైనా పండుగలు ఏమైనా భోజనాలు ఏమైనా పడితే సంఖ్య స్కిప్ బై బై. అర్థం కాలేదు. హలో, నీకు అడగడానికి ఎంత హక్కు ఉందో ఆయనకి తిరిగి నేను ఎవరని చెప్పడానికి అంటే అలాంటి అనుభవం పెట్టుకోగలిగినోడే క్రీస్తు ప్రేమలో నిలబడలేదు. అర్థం కాలేదు. అందుకే కొందరికి నో చెప్పడం తెలియదు. ఏం చెప్పడం తెలియదు, నేను చెయ్యను అని చెప్పడం తెలియదు. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అనుబంధాలు దిగిపోతాయి. హలో, ఇప్పుడు శంకరి నాకు డబ్బులు ఇవ్వనని చెప్పాడు. నా మీద కోపం ఉందా? నా మీద ద్వేషం ఉందా? నా మీద అసూయ ఉందా? ఇష్టం లేదు. ఆ ఒక్క మ్యాటర్ని పెట్టి అన్ని సంవత్సరాలు ఉన్న అనుబంధం తగ్గొట్టేస్తున్నావు అని చెప్పి. అర్థం కాలేదు. దీనివల్ల కొందరికి ఎవరూ లేరు. పాట ఒకటే ఉంది, ఎవరూ లేని ఒంటరిని గలీజైన దరిద్రాన్ని. నువ్వే అలాగయ్యావు, అందరూ ఉన్నారు, నువ్వేం చేయలేదు. నో చెప్పిన చోట్ల కలవడానికి వెళ్ళలేదు. అన్న ఇంటికి రాదు, నేను అడిగి ఇంటికి వెళ్తాను. అప్పుడు ఆ పాట ఎలాగే పాడండి. అందరూ ఉన్నా అందరినీ కోరిడు నేనే ఏం చేశాను, దూరం వచ్చి గలిగి అయిపోయింది. నేను అనుకుంటాను
క్రీస్తు ప్రేమలోంచి మనల్ని ఏది వేర్పరచదు, ఏమి మనల్ని అన్ని జతగలిపేదే. అందుకే పద కార్యక్రమానికి వెళ్ళే ముందు కల్వరి సిలువలో ఏలాడుతున్న యేసయ్య ఒక్కసారి తేల్చి చూడండి. ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఈ రోజు బిల్డప్ రాజాలాగా మంచి బట్టలు వేసుకొని, మంచి సాక్షి వేసుకొని, మంచి క్రాప్ వేసుకొని, మంచి ఫుడ్ తీసుకొని తిరుగుతున్నావు. ఆయన ఇచ్చిన గుణం, ఆయన ఇచ్చిన భిక్ష, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చినది. అందుకే ఒక్కసారి కల్వరి సిలువలో మాంసం మొత్తగా ఏలాడిన ఆ కేకలేసి ప్రార్థన చేయించిన ఓ లార్డ్, ఆ మాంసం మొత్తం చేసిన ప్రార్థన భలే ఉన్నాయి. ఈ ప్రజలు ఏం చేయుచున్నారు? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలీదా? తెలుసు. తెలిసాక కూడా వాళ్ళు చెప్పి ఆయన చెప్తున్న మాట ఏంటో, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు నువ్వు అలా చెప్పలేకపోతున్నావు? ఈ పగటి కదా నీతోనే మాట్లాడే, ఎందుకు నువ్వు అలా చెప్పలేకపోతున్నావు? హలో, ఏమో నా తోటి విశ్వాసి తెలియక పని చేస్తున్నాడు, వాడిని సారీ క్షమించి యేసయ్య చెప్పడానికి రెడీ. అందుకే నిన్న వాక్యం పరిచయం చేసాడు. ఎందరో సారీ చెప్పారో నాకు తెలియదు, కానీ సారీ చెప్తే దేవుడు నీకు జీవితం, లేకపోతే ఉన్న శాపాలు దరిద్రాలు ఇంటికి వచ్చాడు. హలో హలో వ్యక్తిలో చెప్పలేదు. క్షమాపణ అడగాల్సిన వాళ్ళకి బతుకునేటప్పుడు ఏం చెయ్యండి. మా అమ్మ చేసిన పని, చనిపోయిన 2 వారాల ముందే ఒక విశ్వాసికి ఫోన్ చేసేసి, అమ్మా నా వలన నీకు ఏదైనా అభ్యంతరం అయి ఉంటే సారీ అమ్మ. అవతల అమ్మ ఫుల్ పవర్లో నాకు అమ్మగారు సారి చెప్పిండు. హలో హలో చనిపోయి సమాధిగా వాడి బాక్స్ లో పడుకునేటప్పుడు ఊరు నాయన ఆమె నాకు సారీ చెప్పింది, కానీ నాకు ఆమెకి సారీ చెప్పడానికి అవకాశం దొరకలే. కాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చి మా ఇంటికి వచ్చి చెప్పేసి నేనేం చేస్తాను, దొరికిన అవకాశం కలిసి లేనప్పుడు ఇప్పుడు గొక్కుంది ఏడ్చుకుంది. తర్వాత చీరలు తీసుకొచ్చింది, బట్టలు తీసుకొచ్చింది. నేను అన్న ఎందుకు బతుకునేటప్పుడు ఇవ్వలేదు, సత్యం కాడ ఎవడికి ఇచ్చుకోవడానికి, ఉదయం చేసుకొని పెట్టుకోవడానికా లేకపోతే చందనాలు దర్శించుకోవడానికి? హలో నాతో లేరు అనుకుంటా. హలో యేసయ్య మరణ పడకలో ఉండేటప్పుడు కూడా క్షమాభిక్షనిచ్చింది తీరాడు కాబట్టి దుర్గంధిగా జీవించిన నన్ను నిన్ను, ఆత్మ పాపిగా జీవించిన నిన్ను నన్ను ఆయన దయ, ఆయన కృప మనం చేసిన వాళ్ళని క్షమించడానికి యోగ్యత చెందిన కొట్టదా? నాతో లేరు అనుకోండి. మనం చేసిన అతిక్రమాలు, పాపాలు, దరిద్రాలన్నీ క్షమించడానికి యోగ్యత చెందినవా? అట్లాంటప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసి చెప్పాడే, మీరేం చేయుచున్నారు? చెప్పేటప్పుడు అక్కడ ఉన్న యూదులు మాత్రం కాదు, ఆ గుంపులో నీవు నేను అదృశ్యంగా. అపోస్తలుడైన పౌలు వాక్య పరిచయం చేసినప్పుడు ఆయన చెప్పి, మీరు సిలువ వేసిన క్రీస్తు, ఓ లార్డ్ హూ క్రూసిఫైడ్ జీసస్. యేసయ్యను ఎవరు సిలువ వేసింది? ఆయన క్రూసిఫైడ్. నేను వేశాను, నా పాపములు వేసింది, నా మనసులో ఆలోచన వేసింది, నా చేతిలో ఒక వ్యాపారం వేసేసి. గొప్ప కలిగి తీరుతున్నావా? గొప్పదేమో మన మనసు పొందలేడు. ఇది మీ ఊరికి వెళ్ళి చెప్పండి. అలాగే ఊరికి నువ్వు చంపావు ఏంటి అర్థం? ఎందుకంటే కాలు పట్టుకొచ్చేది? హలో అందుకే ఈ స్వార్థ చేసినప్పుడు కొట్టేది, కానీ అది చేసేటప్పుడు కొందరు స్పార్క్ అవుతారు. నేనే ఏసైని చంపింది, నువ్వే చంపావన్న మాత్రం కదా, ఎలా చంపావన్నది కూడా వర్ణించాను. ఎందుకు వివరించలేదని కొడతారు. చాలా మంది స్వార్థంలో దెబ్బలు కాసి ఎందుకు వివరించలేదనే వివరించండి. ఏమి ఆదాము దగ్గర నుంచి చరిత్ర తీయండి. ఏమని? మనుషులందరూ పాపులే, పాపమే మనకి జన్మనిచ్చి తీరింది, పాపములో జన్మించిన పిండం ఇది. మనుషులందరూ పాపి. తీయాలి పేద పత్రిక నుంచి, మొదటి యోహాను పత్రిక నుంచి, కొరింథీ పత్రిక నుంచి వాక్యాలు తీసి యేసయ్య పాపం లేనివాడు, పాపం చిగిలివాడు, పాపం ఎరుగనివాడు, మనం పాపంలో ఉన్నవాడిని, పాపంలో జీవించిన వాడిని, పాపంలో చావడానికి రెడీ అయినవాడు.
బానిసల ప్రక్రియలోకి దిగి. అదో ఉన్నారు అందరూ కలిసి. ఆ చంపినోడే చేతులెత్తి చెప్పాడు, నేనే కోరుండి యేసయ్యను ఏం చేశా, ఓడ పీకేసి బట్టలు ఓడ పీకేసి మొత్తం శరీరం దున్నబడి రెండటిగా నేనే చేశా, ఇక నాకు బతుకొద్దు అని ప్రస్తావించే వేదికే మారు మనసు చెంది నేను పాపిని అని ఒప్పే వేదిక. కొన్ని విశ్వాసాలు ఆ రోజు ఒప్పింది. ఏ రోజు? ఆ రోజు నేల మీద పడి ముడుకులు మొత్తం రప్ప రప్ప అడిచేశాడు. ఈరోజు మన ముడుకులు లేదు, పేదనం లేదు. ఎవరికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. హలో, ఉన్నారో లేదో? దేవునికి స్తోత్రం చెప్తారో లేదో? దేవునికి మహిమ చెప్తారో లేదో? ఈ భాషతో దేవునికి స్తుతిస్తారో లేదో? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మోకాళ్ళ మీద దిగి చెప్పిన మాట, నేను పాపిని, నేను పాపం చేశాను, ఇంకా నా జన్మ పాప నిమిత్తమే యేసయ్య ఏమైంది, ఒక దైవ కుమారుడిగా వచ్చి, ఒక మానవ కుమారుడిగా వచ్చి నా బదులుగా. తర్వాత ఒప్పే మాట ఏంటో తెలుసా? ఐ నో లాంగర్ సిన్ ఎనీమోర్. నేను ఇక కోరుని తెలిసి నేనేగా పాపం చెయ్య, బదులుగా యేసయ్యను నా ప్రభువుగా, యజమానిగా, నా అధికారిగా, నా వారసుడుగా నేను హృదయము విశ్వసించి I declare it with the mouth. అర్థమైందా వ్యర్థమైందా? హలో, అర్థమైందా వ్యర్థమైందా? అలాగే నువ్వు మౌనం ఉంచబోతుంది. ఆ రోజు చేతులెత్తి ప్రార్థన చేసి ఘోర పాపిని అని ఒప్పుకున్నావుగా. ఒప్పుకున్న తర్వాత హృదయం నుంచి నోటి నుంచి ఒక అగ్రిమెంట్ సీట్ పేపర్ మీద ఏం చేసావు? సంతకం చేసి పెట్టావు. నేను ఒక ఘోర పాపిని, కానీ ఇప్పటి నేనేం కాదు. ఐఎమ్ నో లాంగర్ ఎ సిన్నర్. నేను మరి పాపిని కాదు, నేను మరి పరిశుద్ధునిగా. ఎవరిని విశ్వసించినందుకు? యేసయ్యను ప్రభువుగా, యజమానిగా, అధికారిగా, వారసుడిగా, నాకున్న సర్వస్వముగా I declare and I confess and I attest. కలిసి హలో 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 అలాగ ఒప్పిన వాడు అగ్రిమెంట్ సైన్ మీద డీల్ చేసింది. ఏమని? ఇక నేనేం చేయను, పాప క్రియలోకి నేనేం చేయను, కోర్టు పరిగెత్తను. హలో, అలాగైతే జన్మ పాప ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. ఇక ఏం మిగిలింది? కారణం ఏంటిది? మనం రక్షణ పొందినప్పుడు ఏమేమి రక్షణ పొందింది? ప్రాణం, ఆత్మ రక్షణ పొందింది. ఏమి? ఇప్పుడు కూడా అదే గలిచి శరీరమే కదా. ఇప్పుడు కూడా కోపం వచ్చే శరీరమే కదా. ఇప్పుడు కూడా కరెక్ట్ కొట్టడానికి వచ్చే శరీరమే కదా. ఏం మారలేదు. ఎక్కడ మారింది? తిరిగి వచ్చినప్పుడు ఏం మారింది అంటే, ఇన్యాక్టివ్ గా ఉన్న ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు? ఎంత పాపం చేయకుండా ఉంటామో చూడండి. అర్థం కాలేదు. దాని అర్థం ఏ రోజు నువ్వు యేసయ్యను రక్షకునిగా అంగీకరించావు, ఆ రోజు దేవునితో నువ్వేం చేసావు? ఒక వివాహ ఉడంబడికకు నువ్వేం చేసావు? అగ్రిమెంట్ సైన్ చేసావు. నోబడీ ఈస్ విత్ మీ, ఐ థింక్ సో. ఎవరు నాతో లేరు అనుకుంటాను. లేకపోతే మీ తెలుగు భాషలో చెప్తే మనం యేసయ్యతో ప్రదానం చేశామని పెట్టారా? పెట్టారైతే నివాస శక్తి దేవుని స్వాతంత్రం పెట్టించుకో. లేదు నాకు ఎక్కర్లేదు, నాకు ధర్మశాస్త్రమైన ముగ్గురు సార్ కారణం చేయండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. అందుకే కదా మరియా యోసేపుతో ఏం ఎగబడి తీరింది. అందుకే కదా యోసేపు అనుకున్నాను ఏం చేసేద్దాం, ఎందుకు పబ్లిక్ గా చేసేస్తే ఎవరిని తంతారు? మరియాని కుక్కను కొట్టినట్టు కొడతారు. యోసేపు అభిషక్తుడు, మంచోడు. అదేమంటారు? రహస్యం విడిచిపెట్టారు. తప్పంతా ఎవరి మీద కూర్చొని యోసేపు వివాహం చేయడానికి రెడీ అయిన అట్లాంటి యోసేపుని ఎత్తికి పెళ్లి చేసుకుంటారు. అలాంటి యోసేపుని పెళ్లి చేస్తే గర్భకాలం వచ్చినా కూడా ఆ యోసేపే పరిచర్యని చేస్తారు.
లేకపోతే అయ్యమ్మా అచ్చమ్మా అట్లాంటి గాడిదలు దొరుకుతాయి. మరి ఎవరు మీరు కట్టుకోవాలను మీరు ఇష్టపడండి. నాతో కలిసి యోసేపు మరియకి కావాల్సిన పరిచర్య అంతా చేసేసి పొత్తి గుట్టల్లో కప్పేసి ఎక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టారు. ఏసై ఎక్కడ జన్మించారు? అడద్రోలో జన్మించారు. పశువుల బాకలేం కాదు. మీరు పుట్టించేస్తాను కొత్త స్టోరీలు ఇక్కడ చేసుకోమాకండి. దానికి తగ్గట్టుగా పాటలు పశువుల పాకలో పుట్టాడు ఎవరు చెప్పారు? పశువుల పాకలు ఆయన ఏం చేశారు? ఎక్కడ ఆయనకి ఏం చేయలేదు. ఐ థ్యాంక్ ది యానిమల్స్. నేను ఆ జంతువులకి దేవుని పేరు స్తోత్రం చెప్తున్నాను. అలా ఇచ్చారు మనుషులు ఇవ్వాలని స్థలం జంతువులు చేసింది. మేము రెడీగా ఉన్నాం సార్ మీతో కలిసి నాతో కలిసి ఈ పక్కనే కదా ఏసయ్యతో సైన్ చేశారా? ఏసయ్య అన్నది మొగుడు. ఏసై కోసమే నన్ను కాసుకునేది. హలో ఇలాగ వచ్చినప్పుడు పాట పాడాను. మీరు అంతమంది విన్నారో లేదు. మట్టి కోసమే వెయ్యొద్దు, మానిక విడిచిపెట్టొద్దు. ఈ లోకాసులు సినిమాలు ట్రెండ్లు మీట్లు ఇవన్నీ మనల్ని ఏం చేస్తుంటాయి? ఆకర్షించుతుంటాయి. అప్పుడు